ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలోని బత్తులవారి కుంట పరిధిలో దశాబ్దాలుగా నివసిస్తున్న ప్రజలకు వెంటనే ప్రభుత్వం కల్పించుకొని పట్టాలు మంజూరు చేయాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మేము బత్తులవారి కుంట పరిధిలోని వెంకటగిరి రాజావారికి చెందిన భూమిలో దశాబ్దాల కాలంగా జీవిస్తున్నామని, మేము మా పిల్లలు వారి పిల్లలు కూడా ఇక్కడే జన్మించామని, గత కొంతకాలంగా కొంతమంది మాకు కోర్టు నోటీసులు పంపుతూ ఈ భూములు మావి అని దౌర్జన్యం చేస్తున్నారని, ప్రభుత్వం దీనిని కల్పించుకొని మాకు న్యాయం చేయాలని, 20 సంవత్సరాలు పైగా మేము ఇంటి పన్నులు కరెంటు బిల్లులు అన్నీ చెల్లిస్తున్నామని, ప్రభుత్వం ఇప్పుడు ప్రజలకు ఇస్తున్న భూములు ప్రైవేటు వ్యక్తుల దగ్గర కొని ఇస్తున్నారు కావున ఈ యొక్క భూముల మీద కూడా విచారణ చేపించి నిజంగా ప్రైవేటు వ్యక్తులవే అయితే మేము దశాబ్దాల కాలంగా జీవిస్తున్నాము కావున మాకు ప్రభుత్వం కొని ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఇల్లు కట్టుకున్నామని ప్రతి ఓడు మాకుంది మాది మాదని ప్రతి వాళ్ళు వస్తారు. మాదని లేదు కదా, ప్రతి వాళ్ళు వచ్చి మాదని ఇవ్వాలంటే అట్ట మరి ఆ 50 ట్రక్కులు గుంటకు వచ్చి తోలిచ్చి రోజు అడగచ్చుగా వచ్చి మాదని. మరి దొంగ ఫోటోలు తీసుకొని పోవటం ఎందుకు? డైరెక్ట్గా వచ్చి మమ్మల్ని అడుగు ఫోటోలు తీయమను. దొంగతనంగా ఫోటోలు తీసులు ఈ పనులు చేసేది. మరి అయాలు రావచ్చుగా, మాదని వస్తే మేము పయ్యం అయ్యాలే. పని చేసుకునే వాళ్ళు మేము ఎక్కడికి వెళ్ళలేము. మా స్థలం మాకే, మా స్థలం మాదే, మా స్థలం మాకు, మా స్థలం మా హక్కు. సార్ నేనేం చేశాను సార్? నేనే విరగదీశాను సార్. ప్రజల కోసం పోరాడదాం. సరే ఎక్కడుందో చెప్పండి, మేము ఇచ్చేసి వెళ్తాం అని చెప్పాం. ఓకే సార్, నేనేమల్లా సార్ ఏడదాకా ఉందో చెప్పండి, మేము అక్కడికే వచ్చి మేము ఇచ్చేసి వెళ్తామని చెప్పా. అదే సార్, మనిషి అనే కాదు సార్. ఇక్కడ నేను అనేది ఏంటంటే ప్రజలు మీది ఆడని చెప్పండి సార్. మేము అమౌంట్ వేయించి ఎమ్మెల్యేతో మాట్లాడి మేము డబ్బు ఇప్పిస్తాం సార్. ఎమ్మెల్యే గారితో. ఎమ్మెల్యేతో మేము మాట్లాడాం సార్ మొన్న నైటు. అరే ముందు ఆయనతో ఎందుకు పెట్టుకున్నారా అది ఇది అంటే మేము ఉంటున్నాం సార్. ఆయన సార్ నోటీసులు పంపించారు. అదేదో మీరు మాట్లాడండి సార్ అంటే నేను మాట్లాడతానని చెప్పాడు సార్. మన సరే సార్, ఓకే సార్. మేము 32 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఏర్పరచుకొని ఇక్కడ ప్రజల మధ్యలో మేమందరం నివసిస్తున్నా కానీ పలానా అదే రాయర్ దాసు గారు ఇట్లా వాళ్ళ సర్వేయర్ గవర్నమెంట్ సర్వేయర్ గారిని వాళ్ళ పిఏ అసిస్టెంట్ లాయర్ గారిని ఇట్లా పంపి దౌర్జన్యం చేయడానికి వచ్చారు. మేము దాన్ని అడ్డుకున్నాము. మాకు ఈ 30 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నందుకు మాకు ఏదన్నా ఎమ్మెల్యే గారు కానీ గవర్నమెంట్ ద్వారా కానీ మాకు ఏదన్నా న్యాయం చేయవలను, మేము అది కోరుకుంటున్నాము. మేము గత 36 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నామండి. కనీసం మినిమం సదుపాయాలు, కనీసం రోడ్లు లైట్లు లేని పరిస్థితుల నుంచి మేము గుడిసెల్లో ఉన్నప్పటి నుంచి మేము ఇక్కడ మినిమం అన్నీ ఏర్పరచుకొని ఉంటున్నాము. ఇక్కడ కొంచెం చిన్నగా ఇల్లు కట్టుకొని గత 10 సంవత్సరాల క్రితం నుంచి ఇల్లు కట్టుకొని ఉంటున్నాము. కానీ ఇప్పుడు 36 సంవత్సరాల నుంచి లేని వాళ్ళు ఇప్పుడు ఎందుకు సడన్గా సంవత్సరం నుంచి వచ్చి మీరు ఖాళీ చేయాలి అని అంటున్నారో మాకు అర్థం కావట్లేదు. సరే కనీసం మరీ ఒక నెల 2 నెలల నుంచి అయితే మరీ ఇళ్లలో మగవాళ్ళు లేనప్పుడు వచ్చి దౌర్జన్యం చేసి ఏదో ఫోటోలు తీసుకొని కొలతలు కొలుచుకోవాలి అనడం మాకు చాలా బాధాకరంగా ఉంది, భయంగా కూడా ఉంది. అంటే ఏ టైంలో వాళ్ళు వచ్చి ఏం చేస్తారా అనేది మాకు చాలా ఆందోళనగా ఉంది. దయచేసి ప్రభుత్వం వాళ్ళు మాకు
ముందు ప్రొటెక్షన్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. తర్వాత న్యాయం కూడా చేయాలి మాకు. ఎందుకంటే ఇప్పుడు 36 సంవత్సరాల నుంచి లేని వాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చి ఇది మా స్థలం అని అంటున్నారో మాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఇప్పుడు ఒక వారం రోజుల్లో పోలీసు వాళ్ళని తీసుకొచ్చి ఏదో చేస్తామని కూడా భయపడుతున్నారు. మాకు చాలా అంటే ఇంట్లో మాకు మగవాళ్ళు పనికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. అలాంటప్పుడు వచ్చి ఏం చేస్తారని చాలా భయంగా ఉంది మాకు. ఇప్పుడు కూడా ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు బయటికి రండి కొలతలు తీసుకోవాలి అని అంటే మాకు భయానందంగా ఉంది. చాలా భయపడుతున్నాం మేము. కాబట్టి ప్రభుత్వం వాళ్ళు మాకు ఫస్ట్ మాకు ప్రొటెక్షన్ కావాలి. ప్రొటెక్షన్ ఇచ్చిన తర్వాత మాకు న్యాయం కూడా చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే కనీసం రోడ్లు కూడా లేదు, లైట్ కూడా లేదు, ఒక మంచినీళ్ళ పంపు కూడా లేని పరిస్థితుల్లో కనీసం రోడ్లు అంటే గుంటలు గుంటలుగా ఉన్న పరిస్థితుల్లో గుడిసెల్లో ఉండి మేము కనీసం ఆ లైట్లు రోడ్లు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ 36 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చి ఇది మా స్థలము ఇవన్నీ అనడం అనేది అసలు మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. దయచేసి గవర్నమెంట్ వాళ్ళు మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం. 36 సంవత్సరాల నుంచి మేము ఈ సర్వే నెంబరు 93/C1 C 94/4లో మేము 36 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము. ఇక్కడ మోకాలెత్తులో మట్టి నీళ్ళు బురద జలగలతో మేము పోరాడుతూ మేము ఇక్కడ ఉన్నాం. ఆ రోజు రానోళ్ళు ఈరోజు వచ్చి ఇది మాది అది అని మమ్మల్ని ఫైట్ చేసి ఒక 2008 నుంచి మాతో లాయర్ దాస్ అనే వ్యక్తి ఈ ల్యాండ్ నాది, మీరేం చేస్తారు, నా వెనక చాలామంది ఉన్నారు, మేము ఏదైనా చేయగలం, ఈ ల్యాండ్ నాది అని వచ్చాడు. ఆయన హద్దులో ఆయనకే తెలియదు, ఏదేదో మాట్లాడతాడో నాకేం తెలియదు. మొన్న వచ్చి 8 మంది నోటీస్ ఇచ్చాడు. తర్వాత వచ్చి 8 మంది నా వాళ్ళు కాదు, పక్కన 13 మంది ఉన్నారు, వాళ్ళు నా హద్దులని పలకరిస్తున్నాడు. ఈరోజు నేను మాట్లాడితే నువ్వు నా ఓడివి, నువ్వే అట్టా మాట్లాడుతున్నావేంది అన్నాడు. నేను ఒకటే అన్నా, నా ఓడు నీ ఓడు వద్దు, ప్రజలు నాకు కావాలి, ప్రజలతో మేము మాట్లాడాలి, ప్రజాశక్తి మాకు కావాలి. ఈ బొత్తులవారి కమిటీ అనేది ఒక కమిటీ మేము ఎన్నుకున్నాం. 4 ఎకరాల 72 సెంట్లు వెంకటగిరి రాజావారి ల్యాండ్. అది అనేవాడు రాజావారు ఎవడెవడికి రాయిచ్చాడు, ఎవడెవడి కాగితాలు ఉన్నాయి అవి మాకు తెచ్చిండి, మేము ల్యాండ్ వదిలేసి మేము వెళ్ళిపోతాము, ఇబ్బంది ఏమి లేదు. వెంకటగిరి రాజా ల్యాండ్ అనేది మాకన్నా రాస్తే మేము ఇబ్బంది ఏమి లేదని మేము తెలియజేస్తున్నాము. ఈరోజు వచ్చి దాస్ అంట, ఎవడో కార్మంచి రెడ్డి అంట, ఎవడో కొత్తపట్నం గౌడ్ అంట, మాది అని మా ఫైట్ చేస్తున్నారు. మేము 36 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. నాకు 47 ఏళ్ళు. నేను బురదలోనే ఉన్నాను, ఇల్లు వేసుకున్నాను, ఈరోజు ఉంటున్నాను. ఈరోజు వచ్చి మాది అంటున్నారు. మీదేమైనా ఉంటే కోర్టులో కాగితాలన్నీ సస్పెండ్ చేయండి, మేము కోర్టుకి హ్యాండిల్ చేస్తాం. నా పేరు శ్రీరామన్ అండి. 45 సంవత్సరాల నుండి ఉంటున్నాం మేము ఇక్కడ. మా పిల్లల్లో చిన్న పిల్లలు కుంటలో మట్టి తోవుకొని మంచినీళ్ళు తాగిన రోజు ఉంది. ఆ రోజు ఒక్కడూ మాట్లాడాల, ఇల్లు వేసుకోవద్దని చెప్పాలి. ఈరోజు మాకుందని మేమేదో బాగా కట్టుకున్నామని మాకుందని ప్రతి ఒక్కడు వస్తున్నాడు. ఎలక్షన్లో మేము గెలుస్తాం, మేము ఇస్తామని అందరు చెబుతున్నారు. చెప్పినాడు కానీ ఒక్కడ కూడా మాకు సహాయం చేయాలి. ఇవాళ మాకుందని ఈ దాసు గారు పోలీసులు పంపిస్తామని బెదిరిస్తున్నారు. మాకు సహాయం చేయండి, అదే మేము కోరుకునేది. మేము గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నామండి. నేను పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే, ఉంటుంది కూడా ఇక్కడే. ఇన్ని సంవత్సరాలు మాకు ఊహ తెలిసిన కాంచి ఎవ్వరు ఎటువంటిది మాది ఈ స్థలాలని వచ్చింది కాదు. గత 10 సంవత్సరాల నుంచి మమ్మల్ని వేధిస్తున్నారు. ఎవరు లేరు, అందరు పనులకు వెళ్తేనే జరిగిద్ది. అందరు పనులకు వెళ్ళిన టైంలో చూసి వచ్చి ఈరోజు మేము కొలతలు తీసుకోవాలి బయటికి రండి అని చెప్పి ఎందుకని అడిగితే మీకు ఎందుకనని గౌరవం లేకుండా మాట్లాడడం, మీరు అట్లా అని ఇట్లా అని మమ్మల్ని దూషించటం. మేము ఎలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు మేము ఎక్కడి దాకా వచ్చామో చూడండి ఒకసారి. ఇది ఎవరు అసలుకి మా ఇల్లులు చూడండి. అప్పుడు కరెంటు కానీ, వాటర్ కానీ, రోడ్లు కానీ ఏమీ లేవు. ఈరోజు అన్నీ వచ్చాయని చెప్పేసి ఇది మాది, ఇది మా వారసత్వం, మా ఆస్తులు అని చెప్పి మమ్మల్ని టార్చర్ చేస్తూ మమ్మల్ని ఈరోజైతే కొలతలు తీసుకోవడానికి ఎవరో వచ్చారండి, 3 4 దాకా వచ్చారు.
మీరు ఎందుకు కొలతలు తీసుకుంటున్నారని మేము అడిగితే మమ్మల్ని దుర్భూషలు అట్లా ఆడతా మేము ఎంత దీనాది స్థితి నుంచి ఈరోజు ఏదో రూపాయి కోడ కట్టుకొని ఇల్లులు కట్టుకొని మేమేదో ఉంటుంటే ఈ మాయ అని చెప్పి వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బందికరంగా చేస్తున్నారు. మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము, అందరి దగ్గరికి వెళ్ళాము, మాకు ఎవ్వరు న్యాయం చేయట్లేదు. దయచేసి మాకు న్యాయం చేయండి. ఎవ్వరు కూడాను ఇదో ఏ పూటకి ఆ పూటకి తీసుకొని వచ్చి బతికే వాళ్ళమి. మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి 2 సార్లు వెళ్ళాము, మాకు ఎవ్వరు న్యాయం చేయట్లేదు. దయచేసి ఇదో మా ఇల్లులు మాకు, మా స్థలాలు మాకు ఇప్పించేటట్టు మాకు ఎవరైనా సరే న్యాయం చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూడండి, ఏ పూటకి ఆ పూటకు తీసుకొచ్చుకొని తినే వాళ్ళమే మేమేమి ఉన్నవాళ్ళం కాదు, లక్షాధికారులం కాదు. కష్టపడి ఇల్లులు కట్టుకున్నాం. 40 సంవత్సరాల నుంచి ఎవరు రాలేదు. అప్పుడు లేనిది ఈరోజు వచ్చి ఈ స్థలాలు మాయి అని మమ్మల్ని ఎట్లా అంటే అసలు మాకు నిద్రాహారాలు ఉండట్లేదు, నోటీసులు పంపుతున్నారు, మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు. మాకు న్యాయం జరగకపోతే మటుకు మేమందరం కిరోసిన్ పోసుకొని ఏడ తగలబడబడి చచ్చిపోతాము. మేమైతే ఈ టార్చర్ పడలేకపోతున్నామండి. మీరే న్యాయం చేయమని ఎమ్మెల్యే గారు ఇదైనా సరే మీరు 2 సార్లు వచ్చి చూడండి. మేమైతే మటుకు ఈసారి వాళ్ళు వచ్చారంటే మేమందరం ఏడ కిరోసిన్ పోసుకొని చచ్చిపోనికైనా సరే వెనకాడం. ఈ స్థలం మాది.